మీ అందరికీ తెలుసు ఈరోజు గృహజ్యోతి జీరో బిల్స్ డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ అయింది టీఎస్ ఎస్పీడీసీఎల్లో మరియు టీఎస్ ఎన్పీడీసీఎల్లో. మేము భారత్ స్మార్ట్ సర్వీసెస్ నుంచి టీఎస్ ఎస్పీడీసీఎల్ ఎన్పీడీసీఎల్లో వీఆర్ వన్ ఆఫ్ ద బిల్లింగ్ సాఫ్ట్వేర్ ప్రొవైడర్. సో 200 యూనిట్స్ దగ్గర ఉన్న చిన్న కన్ఫ్యూజన్ని క్లారిఫై చేయడానికి ఈ వీడియో చేస్తున్నాము. ఈ వీడియో మీటర్ రీడర్స్ కోసము, కన్జ్యూమర్స్కి ఎక్స్ప్లెయిన్ చేయడానికి, ప్లస్ కన్జ్యూమర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా బిల్ క్యాలిక్యులేషన్కి ఒక బెటర్ అండర్స్టాండింగ్ కోసం చేయడం జరిగింది. సో ఇక్కడ నేను ఒక లైవ్ బిల్ డెమాన్స్ట్రేట్ చేస్తాను. బిల్ జనరేట్ చేయడం యాక్చువల్ బిల్లింగ్ అప్లికేషన్ ఇది. సో నేను టెస్టింగ్ కోసం బిల్ డేట్ ఎంటర్ చేస్తున్నాను. సో February 2 రోజు లాస్ట్ బిల్ అయింది టెస్ట్ కన్జ్యూమర్ది. అప్పుడు రీడింగ్ 3500 ఉండే. నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను, బిల్ డేట్ సెలెక్ట్ చేస్తున్నాను. బిల్ డేట్ నేను 3rd పెట్టుకున్నాను టెస్టింగ్ కోసం. ఇక్కడ నేను 205 యూనిట్స్ ఎక్కువ వచ్చేటట్టు పెడుతున్నాను రీడింగ్. 205 3705. ఓకే. సో ఇక్కడ నేను 205 యూనిట్స్ కన్జ్యూమ్ చేసినా కానీ నాకు ఇక్కడ జీరో బిల్ అప్లై అయింది. ఎందుకు అప్లై అయిందంటే 30 డేస్కి నా 205 యూనిట్స్ ఉన్నా కానీ ఇక్కడ 198.17 యూనిట్సే నా యావరేజ్ ఉంది కాబట్టి నాకు గృహజ్యోతి అప్లై అయింది. సో ఇక్కడ ఏంటంటే టోటల్ యూనిట్స్ కాకుండా యావరేజ్ యూనిట్స్ బేస్ మీద ఈ లాజిక్ అనేది బిల్డ్ చేయడం జరిగింది. సో అందుకనే మీరు చూస్తే ఈ మంత్ నుంచే యావరేజ్ మంత్లీ యూనిట్స్ని కూడా క్లియర్గా బిల్లులో ప్రింట్ చేయడం జరిగింది. ఇంకొక యూస్ కేస్ 200 వరకే ఉంది, బట్ స్టిల్ అతనికి గృహజ్యోతి స్కీమ్ అప్లై అవ్వలేదు. సో నేను బిల్ డేట్ ఫస్ట్ పెట్టుకున్నాను. ఇక్కడ ఎగ్జాక్ట్లీ 200 వచ్చేటట్టు పెట్టుకున్నాను. 2000 3700 200 యూనిట్స్ వచ్చేటట్టు పెట్టినాను. సో నేను ఇక్కడ కూడా బిల్ జనరేట్ చేశాను. సో ఇక్కడ గృహజ్యోతి అనేది రాలేదు. సో గృహజ్యోతి అప్లై కాలేదు. ఇక్కడ చూస్తే ఇక్కడ 28 డేస్కే 200 యూనిట్స్ అయింది. సో లాస్ట్ బిల్ డేట్ నుంచి ప్రజెంట్ బిల్ డేట్కి 28 డేస్ అయింది. 28 డేస్కే 200 అయింది. యాక్చువల్లీ మంత్లో 200 ఉండాలి. సో యావరేజ్ మంత్లీ తీసుకొస్తే ఏమవుతుంది, 207.14 అవుతుంది. సో అందుకని వీళ్ళు గృహజ్యోతికి అప్లై కారు. సో ఇక్కడ కన్ఫ్యూజన్ ఏం లేదు. బిల్లింగ్ లాజిక్ అనేది 100% అక్యురేట్గా చేయడం జరిగింది. ఓన్లీ కన్ఫ్యూజన్ ఏంటంటే 200 యూనిట్స్ అరౌండ్లో ఉన్నప్పుడు బార్డర్లో ఒకసారి ఎక్కువన్నా రావచ్చు, ఒకసారి తక్కువన్నా రాకపోవచ్చు. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు క్లియర్గా అర్థం చేసుకోండి. ఈ కన్ఫ్యూజన్ మీకు క్లియర్ అయితే మీకు సబ్సీక్వెంట్ మంత్స్లో కూడా ఈ సబ్సిడీ అవైల్ చేసుకోవడానికి ఇన్స్టెడ్ ఆఫ్ టోటల్ యూనిట్స్ మీరు యావరేజ్ యూనిట్స్ని మానిటర్ చేస్తూ ఉండాలి. సో మీ మంత్లీ యావరేజ్ యూనిట్స్ 200 లోపు ఉండాలి. సో దాట్ షుడ్ బి యువర్ క్రైటీరియా టు అవైల్ గృహజ్యోతి సబ్సిడీ. థ్యాంక్ యూ.